వెల్కమ్ టు వివి మాస్టర్ ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు టెక్నిక్ నెంబర్ 17 పాస్ట్లో హ్యాడ్ ఎలా యూజ్ చేయాలని. ఇది గతంలో కలిగి ఉండెను అనే అర్థంతో వాడాలి. అంటే మనకి ఒకప్పుడు ఉన్నటువంటి వస్తువుల గురించి చెప్పుకునేటప్పుడు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ కారు ఉండింది, నిన్న పని ఉండింది, ఇలా ఏదో ఒకటి కలిగి ఉన్నామని చెప్తాం. దీని ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ నోట్ ఏంటంటే ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ హ్యాడ్ యూజ్ చేసుకోవచ్చు. అంటే హీ హ్యాడ్, దే హ్యాడ్, వీ హ్యాడ్, ఐ హ్యాడ్, అన్నిటికీ కూడా హ్యాడ్. అంటే ఒకప్పుడు ఉండింది అంటే ఇప్పుడు లేదు అనే ఉద్దేశంలో వాడతాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్. 2 సంవత్సరాల క్రితం అతనికి ఒక కారు ఉండినది. He had a car 2 years ago. నెగటివ్. 2 సంవత్సరాల క్రితం అతనికి కారు లేదు. He had no car 2 years ago. సో ఇక్కడ నెగటివ్ రాసేటప్పుడు ఏ కూడా తీసేస్తాం, నో కార్ అని ఎక్కువ యూసేజ్లో ఉంది. ఒకవేళ మీరు నాట్ వాడదలుచుకుంటే పక్కనే ఎనీ వాడాలి. అది ఒక గ్రామర్ రూల్. He had not any car 2 years ago. నాట్ కార్ అని వాడకూడదు, నాట్ ఎనీ కార్ 2 years ago. లేదా ఎక్కువ వాడుకలో ఉండేది ఈ మోడల్లో నో. ఈ హ్యాడ్ నో కార్ 2 years ago. క్యూఐ ఎస్ఆర్ నో టైప్. 2 సంవత్సరాల క్రితం అతనికి ఒక కారు ఉండిందా. సో ఈ రెండు తారుమారు చేస్తాం, హ్యాడ్ ముందుకు వస్తుంది. హ్యాడ్ హీ ఎ కార్ 2 years ago. క్యూడబ్ల్యూ WHH టైప్. 2 సంవత్సరాల క్రితం అతనికి ఒక కారు ఎలా ఉండింది. సో ఎలా అది స్టార్టింగ్ పెడతాం. హౌ హ్యాడ్ హీ ఏ కార్ 2 years ago. ఇలా వీ కెన్ మేక్ 4 types ఆఫ్ సెంటెన్సెస్. సో దీనికి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. అతనికి గత సంవత్సరం చాలా సమస్యలు ఉండెను. హీ హ్యాడ్ మెనీ ప్రాబ్లమ్స్ లాస్ట్ ఇయర్. నెక్స్ట్, గత సంవత్సరం ఆమెకు ఉద్యోగం లేదు. షీ హ్యాడ్ నో జాబ్ లాస్ట్ ఇయర్. నెక్స్ట్, నిన్న నీకేదైనా పని ఉండెనా. హ్యాడ్ యూ ఎనీ వర్క్ ఎస్టర్డే. నెక్స్ట్, గత వారం నీ దగ్గర ఎంత డబ్బు ఉండెను. హౌ మచ్ మనీ హ్యాడ్ యూ లాస్ట్ వీక్. నెక్స్ట్, నిన్న నీకు ఎందుకు పని లేదు. వై హ్యాడ్ యూ నో వర్క్ ఎస్టర్డే. నెక్స్ట్, నాకు గత సంవత్సరం ఒక స్కూటర్ ఉండినది. ఐ హ్యాడ్ ఏ స్కూటర్ లాస్ట్ ఇయర్. నెక్స్ట్, గత సంవత్సరం మాకు చాలా సమస్యలు ఉండినవి. వీ హ్యాడ్ మెనీ ప్రాబ్లమ్స్ లాస్ట్ ఇయర్. నెక్స్ట్, గత సంవత్సరం మాకు వర్షాలు లేవు. We had no rains last year. నెక్స్ట్, నిన్న నాకు పని లేదు. I had no work yesterday. నెక్స్ట్, నిన్న నీకు ఏదైనా పని ఉండిందా. Had you any work yesterday. నెక్స్ట్, 2 సంవత్సరాల క్రితం నాకు ఒక మంచి ఉద్యోగం ఉండినది. I had a good job 2 years ago. నెక్స్ట్, నిన్న నీ దగ్గర ఏమి ఉండినది. వాట్ హ్యాడ్ యూ ఎస్టర్డే. నెక్స్ట్, నిన్న నీ దగ్గర ఎంత డబ్బు ఉండినది. హౌ మచ్ మనీ హ్యాడ్ యూ ఎస్టర్డే. నెక్స్ట్, గత సంవత్సరం మాకు ఇక్కడ ఫ్రెండ్స్ లేరు. వీ హ్యాడ్ నో ఫ్రెండ్స్ హియర్ లాస్ట్ ఇయర్. నిన్న నీకు పని లేదా. హ్యాడ్ యూ నో వర్క్ ఎస్టర్డే. సో ఇలా వీ కెన్ మేక్ ఎ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. సో పాస్ట్లో దీన్ని వాడతాము హ్యాడ్ని. సబ్జెక్ట్ ఏదైనా సరే మనం హ్యాడ్ మాత్రం యూజ్ చేయాలి. ప్రజెంట్లో అయితే హ్యాజ్ అని, హ్యావ్ అని ఉంటాయి. పాస్ట్లో మాత్రం ఏ సబ్జెక్ట్కైనా హ్యాడే యూజ్ చేయాలి. సో పాజిటివ్, నెగిటివ్లు క్వశ్చన్స్లో 2 types. ఇలా మనం నంబర్ ఆఫ్ సెంటెన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ హ్యాడ్ ఎలా యూజ్ చేయాలో బాగా అర్థమవుతుంది.
ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.